ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ఉదయం మీరు నిద్ర లేచినది యాదృచ్ఛికము కాదు. నిన్నటి భారాన్ని మోసుకుంటూ ఈ రోజులోనికి రావడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. నిన్నటి కన్నీళ్లను తుడిచి ఈ రోజును కొత్త నిరీక్షణతో ప్రారంభించడానికి ఆయన మీకు మరొక అవకాశాన్నిచ్చాడు. ఒక్కసారి మీ హృదయంలో ఈ మాట చెప్పుకోండి. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు. నా పరిస్థితులు మారకపోయినా నా దేవుడు మారడు. నా జీవితంలో దేవుని వాక్యము వృధా కాదు, అది తప్పక ఫలిస్తుంది. ప్రియులారా, ఈరోజు మీకెదురయ్యే ప్రతి సమస్య కంటే మీతో ఉన్న దేవుడు గొప్పవాడు. మీ చేతిలో ఉన్నది తక్కువగా మీకు కనిపించవచ్చు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్నది తక్కువగా ఉండవచ్చు. మీ ఇంట్లో సమాధానము తక్కువగా ఉండవచ్చు. మీ శరీరంలో బలము తక్కువగా ఉండవచ్చు. కానీ దేవుని వాగ్దానము మీ జీవితంలో ఉన్నంత కాలము మీ కథ ఇంకా ముగియలేదు. ప్రియులారా, ఈరోజు మన మార్కు సువార్త 4వ అధ్యాయంలోని ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. విత్తనము చిన్నదే, కానీ దానిలో ఒక అడవిని మోసే శక్తి దాగి ఉంటుంది. అలాగే దేవుని వాక్యము చిన్న వాక్యములా మీ చెవిలో ఉండవచ్చు, కానీ దానిలో మీ భవిష్యత్తును మార్చగల దేవుని శక్తి దాగి ఉంది. ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు నమ్మితే ఈ ఉదయాన్ని దేవునికి అర్పిస్తూ ఈ సందేశానికి మీ ప్రేమను తెలియజేస్తూ ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మనమందరం ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ఉదయాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. నిన్నటి భయాలను తొలగించి, నిన్నటి వైఫల్యాల బరువును తొలగించి, మా హృదయాలను మంచి నెలగా మార్చమని వేడుకుంటున్నాం. ఈరోజు నీ వాక్యము మాలో వేరుపట్టి పెరిగి ఫలించినట్లు మమ్మల్ని సిద్ధము చేయమని వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువచాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఒక మాట గుర్తుంచుకోండి. నూతన దినం అంటే కేవలము మరొక 24 గంటలు కాదు. దేవుడు మీ జీవితంలో నూతన పని ప్రారంభించగల మరొక అవకాశం. యేసు మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక విత్తనము వేసే మనిషి గురించి చెప్పారు. ఆ విత్తనం ఒకటే, విత్తువాడు కూడా ఒకడే. కానీ విత్తనం పడిన నేల మాత్రము వేరువేరు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. కొన్ని రాతి నేలపై పడ్డాయి. అక్కడ మట్టి ఎక్కువగా లేకపోవడముతో అవి త్వరగా మొలిచాయి. కానీ వేరు లోతుగా వెళ్ళలేదు. ఎండ వచ్చినప్పుడు అవి ఎండిపోయాయి. మరికొన్ని ముళ్ళ మధ్య పడ్డాయి. అవి పెరగడానికి ప్రయత్నించాయి, కానీ ముళ్ళు వాటిని అణిచివేశాయి. చివరికి కొన్ని మంచి నెలలో పడ్డాయి. అవి పెరిగి 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు ఫలించాయి. యేసు ఈ ఉపమానాన్ని కేవలము వ్యవసాయం గురించి చెప్పలేదు, మన హృదయ స్థితి గురించి చెప్పాడు. ఆ విత్తనము దేవుని వాక్యము, నేల మన హృదయము. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. విత్తనము బలహీనముగా లేదు. సమస్య విత్తనములో లేదు. సమస్య నేలలో ఉంది. దేవుని వాక్యము మీ జీవితంలో ఫలించకపోతే వెంటనే దేవుని వాక్యము పని చేయలేదు అని అనుకోవద్దు. కొన్నిసార్లు మన హృదయంలోని పరిస్థితిని పరిశీలించాలి. యేసు కాలంలో రైతులు విత్తనాన్ని విస్తారంగా చల్లేవారు. విత్తనం ఎక్కడ పడుతుందో అన్నది ప్రతి సందర్భంలో రైతు నియంత్రించలేడు. అదే విధముగా దేవుని వాక్యము ఈరోజు మీ చెవిలో పడుతుంది. మీరు దానిని ఎలా స్వీకరిస్తారన్నది అత్యంత ముఖ్యమైన విషయం. త్రోవ పక్కన పడిన విత్తనం అంటే వాక్యము విన్న హృదయంలోనికి దిగనివ్వని స్థితి. వింటారు, కానీ వెంటనే మరొక ఆలోచన వస్తుంది. వింటారు, కానీ జీవితంలో మార్పు రావడానికి అవకాశం ఇవ్వరు. యేసు చెప్పినట్లుగా శత్రువు వచ్చి విన్న వాక్యాన్ని ఎత్తుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా,
రాతి నేల మరొక ప్రమాదాన్ని చూపిస్తుంది. అక్కడ వాక్యము వెంటనే ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంత గొప్ప సందేశము అని అనిపిస్తుంది. కానీ వేరు లోతుగా వెళ్ళదు. కష్టకాలము వచ్చినప్పుడు విశ్వాసము కదిలిపోతుంది. ముళ్ళ నేల మరింత ప్రమాదకరము. అక్కడ వాక్యం ఉంది, మొక్క కూడా ఉంది. కానీ ముళ్ళు దాన్ని అణిచివేస్తున్నాయి. జీవిత చింతలు, ధనమోహము, ఇతర విషయాల కోరికలు ఇవన్నీ మనలో దేవుని వాక్యానికి స్థలాన్ని తగ్గించవచ్చు. కానీ మంచి నేలలో పడిన విత్తనము ఫలిస్తుంది. అందుకే ఈరోజు దేవుడు మీతో చెబుతున్నాడు, నీ పరిస్థితిని మాత్రమే మార్చమని అడగకు, నీ హృదయాన్ని కూడా సిద్ధము చేసుకో అని. విత్తనము చిన్నదైనా మంచి నేలలో పడితే పెద్ద ఫలితాన్నిస్తుంది. అలాగే చిన్న విశ్వాసము కూడా దేవుని చేతిలో మహత్తరమైన జీవితముగా మారుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు తరువాత దీపము గురించి, రహస్యంగా పెరుగుతున్న విత్తనము గురించి, ఆవగింజ గురించి చెప్పారు. దేవుని రాజ్యము చాలాసార్లు మన కళ్ళకు కనిపించని విధంగా మొదలవుతుంది. రైతు విత్తనము వేసిన తర్వాత ప్రతిక్షణము నేలను తవ్వి మొలక వచ్చిందా అని చూడడు. అతను విత్తుతాడు, నమ్ముతాడు, ఎదురు చూస్తాడు. అదే విశ్వాసం. మీరు ప్రార్థిస్తున్నారు, ఇంకా సమాధానము కనిపించలేదు. మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు, పరిస్థితి ఇంకా మారలేదు. మీరు మంచి పని చేస్తున్నారు, ఫలితం ఇంకా రాలేదు. అందుకే దేవుడు పని చేయడం లేదని అనుకోకండి. కొన్ని అద్భుతాలు ముందుగా కళ్ళకు కనిపించవు, అవి ముందుగా వేర్లుగా పెరుగుతాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు ఈ మాటలను మీ జీవితానికి అన్వయించుకోండి. ఉదయం లేచిన వెంటనే మీ మనసులో మొదటి ఆలోచన ఏమిటి? ఈరోజు కూడా సమస్యే అని అనుకుంటున్నారా? నా ఉద్యోగం ఎప్పుడు స్థిరపడుతుంది అని ఆలోచిస్తున్నారా? నా అప్పులు ఎప్పుడు తీరుతాయి? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? నా కుటుంబంలో మళ్ళీ ఎప్పుడు శాంతి వస్తుంది? నా శరీరం ఎప్పుడు బాగుపడుతుంది? నేనెంత ప్రయత్నించినా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవన్నీ నిజమైన ప్రశ్నలే. మీ కన్నీళ్లు దేవునికి తెలియనివి కావు. కానీ రోజు మీ ప్రశ్నల కంటే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీరు ఉద్యోగము కోసం ఎదురు చూస్తుంటే నిరాశతో మీ ఉదయాన్ని ప్రారంభించవద్దు. దేవా, నాకు ఉద్యోగం ఇవ్వు అని మాత్రమే కాకుండా, నా చేతి పనిని ఆశీర్వదించు, నాకు జ్ఞానమివ్వు, తలుపులను తెరువు, మూసిన తలుపుల ముందు కూడా నన్ను నిలబెట్టు అని ప్రార్థించండి. ఆర్థిక భారముతో ఉన్న వారలారా, మీ అప్పు మీ దేవుడు కాదు, మీ రుణము మీ భవిష్యత్తును నిర్ణయించదు. బాధ్యతగా ప్రణాళిక చేసుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. మీకు సాధ్యమైన పనిని చేయండి. కానీ మీ హృదయంలో ఒక సత్యాన్ని పెట్టుకోండి, నా అవసరాలన్నీ దేవునికి తెలుసు అని. కుటుంబ సమస్యలతో ఉన్నవారలారా, కోపముతో స్పందించే ముందు ప్రార్థించండి. ప్రతి మాటకు వెంటనే ప్రతి మాట చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దము ఓటమి కాదు, అది జ్ఞానము. ఆత్మ న్యూన్యతతో బాధపడుతున్న వారలారా, ఇతరుల జీవితాలతో మీ జీవితాన్ని పోల్చడం ఆపండి. విత్తనము మరొక విత్తనాన్ని చూసి అసూయపడదు, అది తనలో ఉన్న సామర్థ్యముతో పెరుగుతుంది. దేవుడు మీకిచ్చిన మార్గములో నడవండి. ఈరోజు మీరు చేయవలసిన మొదటి పని మీ పరిస్థితిని చూసి భయపడటము కాదు, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోవడం. వాక్యాన్ని వినండి, దాన్ని ఆలోచించండి, దానిపై ప్రార్థించండి, దాని ప్రకారం ఒక అడుగు వేయండి. తరువాత ఓపికగా ఉండండి. ఎందుకంటే విత్తనము వేసిన రోజే పంట కోయలేరు. మీ ప్రార్థనకు ఈరోజు సమాధానము రాకపోయినా ప్రార్థన వృధా కాలేదు. మీ కన్నీరు ఈరోజు ఎవరు చూడకపోయినా దేవుడు చూశాడు. మీ కష్టము ఎవరు గుర్తించకపోయినా దేవుడు గుర్తించాడు. మీరు నిశ్శబ్దంగా చేస్తున్న మంచి పని ఎవరు ప్రశంసించకపోయినా దేవుని దృష్టిలో అది కనిపించకుండా పోలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిశ్శబ్దంగా పెరుగుతున్న విత్తనములాగే దేవుని పని కూడా మీ జీవితంలో నిశ్శబ్దంగా జరుగుతూ ఉండవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము చివరిలో ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. యేసు తన శిష్యులతో పడవలో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది.
అలలు పడవలోకి వచ్చాయి. శిష్యులు భయపడ్డారు. కాని యేసు నిద్రిస్తున్నారు. వారాయనను లేపి, "మేము నశించిపోవుట నీకు చింత లేదా?" అని అడిగారు. ఎంత మానవమైన ప్రశ్న కదా! ప్రభువా, నేనింత కష్టాల్లో ఉన్నాను. నీకు తెలియదా? ప్రభువా, నా కుటుంబం ఇలా ఉంది. నీకు కనిపించదా? ప్రభువా, నా జీవితము తుఫానులో ఉంది. నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? కాని యేసు లేచారు. గాలిని గద్దించి, సముద్రముతో నిమ్మలమై ఊరకుండుము అనన్నారు. గాలి ఆగిపోయింది. సముద్రము నిమ్మలమైంది. ఇక్కడ ఒక గొప్ప సత్యముంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు పడవలో ఉన్నప్పుడు తుఫాను రావచ్చు. కానీ యేసు పడవలో ఉన్నప్పుడు తుఫానుకు చివరి మాట ఉండదు. మీ జీవితంలో కూడా అదే. తుఫాను రావడము దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని అర్థము కాదు. తుఫానులో కూడా ఆయన మీ పడవలో ఉన్నాడని గుర్తుంచుకోండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక సాధారణ మనిషి గురించి ఊహించండి. అతని పేరు రాబర్ట్ అని అనుకుందాం. అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. కానీ ఒకరోజు అతని ఉద్యోగము పోయింది. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు, కొన్ని అప్పులు ఉన్నాయి. ప్రతి ఉదయము అతను లేచినప్పుడు అతని మొదటి ఆలోచన, ఈరోజు ఏం చేయాలి అనే భయం. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన పాత బైబిల్‌ని తెరిచాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం చదివాడు. విత్తనం గురించి చదువుతున్నప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నా జీవితము ఇప్పుడు నేల ఎండిపోయినట్టుంది. కానీ విత్తనము చనిపోలేదు అని. ఆ రోజు అతను తన సమస్యల జాబితాను చూసి ఏడవడము ఆపి, దేవుని వాగ్దానాల జాబితాను రాయడము ప్రారంభించాడు. ఉదయం లేచినప్పుడు మొదట భయాన్ని చదవలేదు, వాక్యాన్ని చదివాడు. ఉద్యోగము కోసము దరఖాస్తు చేశాడు. తనకు తెలిసిన చిన్న పనులను చేయడం ప్రారంభించాడు. ఇంట్లో పిల్లల ముందు మన పరిస్థితి అయిపోయింది అని చెప్పకుండా, దేవుడు మనలను నడిపిస్తాడు అని చెప్పాడు. రోజులు గడిచాయి. మొదటి వారం ఏమి జరగలేదు. రెండో వారం కూడా పెద్ద మార్పు లేదు. మూడో వారము ఒక చిన్న అవకాశం వచ్చింది. అతను దాన్ని తక్కువగా చూడలేదు. దానితోనే నూతనంగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ చిన్న పని స్థిరమైన ఆదాయంగా మారింది. తర్వాత మరో అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన అప్పులను తీర్చగలిగాడు. కానీ అతని జీవితంలోని గొప్ప అద్భుతము డబ్బు పెరగడము కాదు, అతని భయము విశ్వాసంగా మారింది. అతని కుటుంబంలో మాటలు మారాయి. అతని పిల్లలు కూడా ప్రార్థించడం నేర్చుకున్నారు. అతను తర్వాత ఒక మాట ఇలా చెప్పాడు, నా పరిస్థితి ఒక రోజులో మారలేదు. ముందుగా నా హృదయము మారింది. నా హృదయము మారినప్పుడు నేను సమస్యను చూసే విధానము మారింది. నేను దేవుని వాక్యాన్ని విత్తనంగా స్వీకరించాను. కాలము గడిచే కొద్దీ ఆ విత్తనము నా జీవితంలో ఫలించడము ప్రారంభించింది అని. ప్రియులారా, మీకు ఇదే జరగవచ్చు. ఈరోజు మీరొక చిన్న అడుగు వేయండి. ఒక ప్రార్థన చేయండి. ఒక క్షమాపణ చెప్పండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక కొత్త ప్రయత్నం ప్రారంభించండి. ఒక తప్పు అలవాటును వదిలేయండి. ఒక దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. చిన్న అడుగులను తక్కువగా అంచనా వేయకండి. దేవుని చేతిలో ఉన్న ప్రారంభం అంటే చిన్న భవిష్యత్తు కాదు. విత్తనము నేల కింద కనిపించకుండా ఉన్నప్పటికీ దాని లోపల జీవము పని చేస్తూనే ఉంటుంది. అలాగే మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీకేమి జరగడం లేదని అనిపించినా దేవుని చేతులు పని చేయలేకపోతున్నాయని కాదు. మీ పని నమ్మడము, మీ పని విధేయత చూపడం, మీ పని ప్రార్థించడము, ఫలితము దేవుని చేతుల్లో ఉంది. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. దేవుని వాక్యము మీ హృదయంలో పడిన విత్తనం, అది వెంటనే కనిపించకపోయినా దేవుడు మీలో పనిచేస్తున్నాడు. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకండి. దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. తుఫాను వచ్చినా యేసు మీ పడవలో ఉన్నాడు. ఆలస్యమైన దేవుని సమయము తప్పదు. ఈరోజు విశ్వాసముతో ముందుకు సాగండి. మీ హృదయాన్ని మంచి నెలగా ఉండనివ్వండి. మీ జీవితంలో దేవుని వాక్యము 30 60 100 ఫలించులాగున మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ చేతులెత్తి
నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, మీ జీవం కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయాన నీ సన్నిధిలోనికి వస్తున్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈరోజు వారి హృదయాలను మంచి నెలగా మార్చండి. నీ వాక్యము వారి చెవుల్లో మాత్రమే కాకుండా వారి హృదయాల్లోకి దిగిపోవునుగాక. వారి జీవితంలో వేరుపట్టి, మొలికెత్తి, పెరిగి, ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలు ఫలభరితముగా ఉండునుగాక. నిరాశతో లేచిన వారికి నిరీక్షణను దయచేయండి. భయంతో లేచిన వారికి ధైర్యాన్నివ్వండి. ఏడుస్తూ ఈ ప్రార్థన వింటున్న వారికి నీ ఓదార్పును దయచేయండి. నా జీవితానికి ఇక మార్గము లేదు అని అనుకునే వారికి నూతన మార్గాన్ని చూపించండి. ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకొని వారి దరఖాస్తులను, వారి ప్రయాణాలను, వారి ఇంటర్వ్యూలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అప్పుల భారముతో ఉన్న వారిని బలపరచండి. వారి ఆర్థిక పరిస్థితుల్లో జ్ఞానము, క్రమశిక్షణ, మంచి అవకాశాలు, సరైన సహాయమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. ఆర్థిక కొరతలో ఉన్న కుటుంబాలకు అవసరమైన సమకూర్పు కలగజేయండి. వారి కుటుంబాలను పోషించుకొనడానికి వారి చేతులకు పనిని, కష్టపడి పనిచేసే వారి శ్రమకు తగిన ఫలితాన్ని అనుగ్రహించండి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. వారి శరీరాలకు బలాన్ని దయచేయండి. వారికి సరైన వైద్య సహాయము, జ్ఞానము, ధైర్యము, ఓదార్పును ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయా, ప్రయాణము చేయబోతున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. వారి ప్రయాణాలకు భద్రతను దయచేయండి. వారి మార్గాలను కాపాడి వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండునట్లు దీవించండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులో జ్ఞానము దయచేయండి. ఒంటరితనములో వారికి తోడుగా ఉండండి. దేవా, కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తమ కుటుంబాలకు దూరముగా కన్నీళ్లు దాచుకుంటున్న వారికి బలాన్ని దయచేయండి. వారి ఉద్యోగాలను కాపాడండి. వారి ఆదాయాన్ని జ్ఞానముతో ఉపయోగించుకునేలా గొప్ప నడిపింపును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. వివాహ సమస్యలో ఉన్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. విరిగిపోయిన మాటల స్థానంలో ప్రేమను దయచేయండి. కోపము ఉన్న చోట క్షమాపణను, అనుమానం ఉన్న చోట నమ్మకాన్ని నిర్మించి విడిపోవాలని అనుకుంటున్న కుటుంబాల్లో జ్ఞానంతో కూడిన నిర్ణయాలకు నడిపించమని వేడుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్న తల్లిదండ్రులను బలపరచండి. వారి పిల్లలకు జ్ఞానము, మంచి స్నేహితులను, మంచి నిర్ణయాలను, సురక్షితమైన మార్గాన్ని, మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటున్నాం. సైన్యంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నాను. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారి పొలాలను ఆశీర్వదించండి. వారి శ్రమకు తగిన ఫలితము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, సంతానము కోసము ప్రార్థిస్తున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీళ్లను చూడండి. వారి హృదయ వేదనను అర్థము చేసుకోండి. వారికి బలాన్ని, ఆదరణను, సరైన వైద్య సహాయాన్ని, నీ చిత్తానుసారమైన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితంలోని నూతన సంవత్సరాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలు భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజు నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఇంటిలో నీ సమాధానం ఉండునుగాక. అయ్యా, ఈరోజు వారి ముందుకు వచ్చే ప్రతి అడ్డంకిని ఎదుర్కొనే జ్ఞానము దయచేయండి. మూసివేయాల్సిన తలుపులను మూసివేయండి. తెరవాల్సిన తలుపులను తెరవండి. తప్పు మార్గాల నుండి ప్రతి బిడ్డను కాపాడి సరైన నిర్ణయాలు తీసుకునే వివేచనను బిడ్డలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీ జీవితానికి ఉపయోగపడితే మీ ప్రేమను ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈరోజు మీరు విన్న ప్రార్థన కనీసము ముగ్గురితో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ఎవరో ఒకరు ఈ ఉదయం నిరాశతో లేచి ఉండొచ్చు. ఎవరో ఒకరు ఉద్యోగం కోసము కన్నీరు పెడుతూ ఉండవచ్చు. ఎవరో ఒకరు ఆసుపత్రిలో ఉండవచ్చు. ఎవరో ఒకరు కుటుంబ సమస్యలతో చిక్కుకొని ఉండవచ్చు. మీరు షేర్ చేసే ఈ సందేశము వారి జీవితాల్లో ఒక విత్తనము కావచ్చు. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన
అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశము ద్వారా పంపండి. లేదా ఫోను ద్వారా నేరుగా మీ సమస్యను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను. రేపటి ఉదయం మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి ప్రవేశించబోతున్నాం. అక్కడ మనం మానవుడి జీవితానికి పూర్తిగా సంబంధించిన ఒక పరిస్థితి ముందు యేసు నిలబడిన అద్భుతమైన సంఘటనను ధ్యానించబోతున్నాం. కాబట్టి రేపటి సందేశాన్ని తప్పక వినండి. అప్పటి వరకు క్రీస్తు కృప సమాధానము మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.